సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో చేపట్టడం శుభ పరిణామమని, ఇదే విధంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటానని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలోని మంత్రి సీతక్కతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీఎంసీ మేయర్ అమర్ సింగ్, పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పీఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి, పీఎంసీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పీఎంసీ కమిషనర్, పీఎంసీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జరగండి మేడం, రావట్లే, ఏం రావట్లేదు మేడం, ఏం రావట్లేదు, మీరు కొంచెం ఇటండి రండి. మేడం మేడం ఓకే మ్యామ్. అన్న బుక్కే తీసేయా, నేను ఫోన్ కొట్టు బుక్కే పెడుతూ అలాగే మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు చామకూర మల్లారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి గంగు శోభారాణి గారు స్టేట్ మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్. మేడం కూడా मैडम को एक्सप्लेन చేయాలి జరుగుతుందా थोड़ा एक्सप्लेन ఏ బాబు ఏ मैडम चलिए एक्सप्लेन दिस ఇది ఏంటంటే మేడం కన్వేయర్ సిస్టమ్ ఉంది. దీనిపైన మొత్తం పేపర్ ప్లాస్టిక్ అన్నీ కలిసి ఉన్న వేస్ట్. శ్రీమతి రాధికా గుప్తా గారు ఆనరబుల్ ఏసీఎల్పీ మేడ్చల్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇంకోసారి మేడం. ఈ చెత్తను ఎక్కడేయాలనేది అందరినీ వేధించేటువంటి సమస్య. ఈ రోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఐటీసీ వారి కోఆర్డినేషన్ తో మరి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10 ఎకరాల స్థలంలో
ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి మున్సిపాలిటీలో అవసరము. పట్టణాలలో జనాభా పెరుగుతుంది, వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషాన్ని మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి. కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని కూడా నేను కోరుతా ఉన్నా. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఈ తీర్మానం చేసుకొని అన్ని ఏరియాలలో ఇది పెడితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మీ యొక్క మరి పిజ్జాది కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ రీసైక్లింగ్ను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపచేసేందుకు అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పెట్టి మా గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని కూడా మరి ఈ రకంగా రీసైక్లింగ్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా మా అధికారులను కూడా ఒకసారి మీతో మరి మీ కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు అక్కడ కూడా ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాంట్ను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా రీసైక్లింగ్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొద్ది రోజులే ఉన్నా కూడా మీ గ్రామ మున్సిపాలిటీలలో తీర్మానాలు చేసి పెడితే వచ్చేటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎక్కడ ఆగదు. ఒకరు వస్తే ఇంకో ఆగాలని ఏం లేదు. కాబట్టి ఇంకొక మున్సిపాలిటీ చైర్మన్ వచ్చినా ఇంకో కమిటీ వచ్చినా పాత వాళ్ళు ఏం చేసిరు, ఏం తీర్మానాలు చేసిరు, అందులో పబ్లిక్ ఎంత ఉపయోగం ఉంది అని చూసుకొని వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి దాన్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి మున్సిపల్ చైర్పర్సన్ అమర్ సింగ్ గారికి మరి వారి బృందానికి మల్లారెడ్డి గారికి మన వజ్రేష్ యాదవ్ గారికి సుధీర్ అన్నకు అందరికీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను.